శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కుటుంబంలో నిన్న శ్రీమతి కవిత గారు అరెస్ట్ కావటం అనేటువంటిది సంచలనమైనటువంటి విషయం. అయితే మేము సహజముగా అందరి జాతకాలు ఎవరిది ఏమిటి, ఎవరిది ఎలా ఉంటుంది అనేటువంటివి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ అరెస్టు కావటం అనేటువంటిది ఒక రకంగా ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయమే. సరే, దాని యొక్క పూర్వాపరాలు ఏమిటి అనేటువంటివి తర్వాత అన్ని తెలుస్తాయి. కానీ కేసీఆర్ గారి కుటుంబములో కావాల్సినటువంటి గత ప్రభుత్వములో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వము మారి, సహజము కదా మార్పు అనేటువంటిది, ప్రజలు కోరుకున్నారు, మార్పు జరిగింది. అయితే కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్న గ్రహస్థితుల ప్రకారముగా అందరివి మనకు తెలుసు కాబట్టి పేర్లు మేము బయటికి చెప్పడము అంత న్యాయసమ్మతమైనటువంటి విషయము కాదు. కాబట్టి ఏది ఏమైనా ఇంకా కొన్ని సంచలనాలు జరుగుతాయి అనేటువంటిది ఉంది. కాబట్టి కొంచెము జాగ్రత్తలు వహిస్తే మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను జాతకాల ప్రకారముగా. అయితే ఇంతకంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటామండి? మేమంతా కరెక్ట్గానే ఉన్నాము, స్వచ్ఛంగా ఉన్నాము, ఎక్కడా ఏమీ ఇది జరగలేదు అని అనుకుంటాం మనం, సహజం. అయితే ఒక్కొక్కసారి మన గ్రహస్థితులు అంటే మన అద్దమే మనకు కుడియడమలుగా చూపిస్తుంది, మనం ఎంత కరెక్ట్గా ఉండి చేసుకున్నా కూడా. అందువలన కొంచెము జాగ్రత్తలు అవసరమేమో అనేటువంటి భావన అయితే నేను పరిపూర్ణముగా భావిస్తున్నాను. ఎందుకు అంటే గ్రహస్థితులు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి విధానముగానే ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరములో కుజుడి యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావము చాలా ఉండబోతున్నది. క్రోధి నామ సంవత్సరము కదా. క్రోధి అంటే క్రోధము అనేటువంటిది చెప్తున్నాం అందరము కూడా. క్రోధము అంటే క్రోధము వలన అగ్ని అనేటువంటిది ఒకటి ఉన్నది. అగ్ని అంటే ఏమిటి అంటే సంస్కరింపబడటం అనేటువంటిది అగ్ని ద్వారానే జరుగుతున్నది. మనము ఏ కార్యక్రమము చేసినా, వివాహము చేసుకున్నా మామూలుగా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాం. ఒక ఉపనయనము చేసుకున్నా హోమము చేస్తాం. ఒక శుభకార్యం, ఒక ఇల్లు కట్టుకున్నా ఇంట్లో హోమం అనేటువంటిది చేస్తాం. ఒక పుణ్యకార్యము తలపెట్టినాము అంటే కూడా హోమం చేస్తాం. అంటే అగ్ని సంస్కరణ అనేటువంటిది జరుగుతుంది. కుజుడు అగ్నికి చాలా మూలకారకుడు కాబట్టి కోపానికి కూడా అధిపతి. క్రోధము అనేటువంటిది మనం వాడుతూ ఉన్నప్పుడు ప్రజలలో కానీ మరి ప్రభుత్వములో ఉండేటువంటి పెద్దలు కూడా ప్రజలలో నుంచి వచ్చినటువంటి వాళ్లే కదండి, సహజము కదా. మనం అందరము మనుషులమే కదా. ఒకరికి పదవులు ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. కానీ మామూలుగా క్రోధము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఆయా సన్నివేశాలను బట్టి వస్తుంది. అందువలన క్రోధీనామ సంవత్సరము, కుజుడి యొక్క ఆధిపత్యము, శని మంత్రి అయినాడు కాబట్టి, శని మంత్రి అయితే ఎలా ఉంటుంది అంటే దేహానికి విపరీతమైనటువంటి కష్టము పెడతాడు. ఎలా పెడితే వీడు కష్టపడతాడు అనేటువంటి మంత్రాంగం మీద ఉంటుంది శనేశ్వరుడు ఇచ్చేటువంటిది. ఆయన ఇవ్వాలి అనుకుంటే తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెడతాడు, లేదు అంటే పాతాళ లోకానికి పడేస్తాడు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. చాలా ఇబ్బందులు కలిగజేస్తాడు. శని ఏమిటి? నోరు. అంటే ప్రతి నోరు మన గురించి తప్పుగా చెప్పుకునేటువంటి స్థితికి వచ్చేటువంటిది కూడా శనేశ్వరుడి యొక్క ప్రభావమే కదా. ఏమిరా నీ నోట్లో శనుందా ఏమిటి, అలా మాట్లాడుతున్నావు అని అంటారు పెద్దలు. అలా అంటున్నప్పుడు దాని అర్థం ఏమిటి? అందుకే మాట్లాడేటప్పుడు అందరూ మెచ్చుకునేటువంటి విధానముగా మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తాం ఎంతో కొంత. కనుక నేను చెప్పబోయేటువంటి భావన ఏమిటి అంటే, ఎందుకో కేసీఆర్ గారి కుటుంబంలో ఇంకా కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయి అనేటువంటిదైతే
కొంచెము అనిపిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది తెలియజేస్తాం మాలాంటి వాళ్ళము. ఎందుకు అంటే కొంచెం తొందరగా చూసుకొని దానికి తగినట్టుగా మనం ఏదో పరిహారాలు అవి చేసుకుంటే ఎంతో కొంత దైవానుకూలము ఉంటే తప్ప ఇట్లాంటి విషయాలలో బయట మానవ మాత్రులము బయట పడలేము. కానీ దైవం మానుష రూపేణ అంటాం. మళ్ళీ ఏదో ఒక మనిషే ఇంకొక మనిషికి సహకారం చెయ్యాలి. అంటే మనస్సు మామూలుగా కోపములో ఉండేటువంటి మనస్సును ప్రసన్నతగా మార్చగలిగినటువంటి ఇది వచ్చేదానికి చేసుకోవాల్సినటువంటివి ఉపశమనాలు. అందువలన మిగతా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అని మాత్రమే సూచనప్రాయముగా తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.